తెలంగాణ ప్రభుత్వం రెండవ ఎడిషన్ సీఎం కప్ను మన గ్రామంలో ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఈ సీఎం కప్ గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా అసెంబ్లీ స్థాయిలో క్రీడలతో కూడా మీరు ముందుకెళ్ళచ్చు. ఓన్లీ చదివే కాకుండా క్రీడలపైన కూడా దృష్టి పెట్టి మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నాను. దీనిలో జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ విభాగంలో అన్ని రకాల క్రీడలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో ఇండివిజువల్గా గెలిచిన వారికి మొదటి బహుమతిగా 20,000 రూపాయలు గోల్డ్ మెడల్ అంతే. రెండవ బహుమతి కింద 15,000 రూపాయలు వెండి పథకం. మూడో బహుమతిగా 10,000 రూపాయలు కాంస్య పథకం కూడా ఇస్తున్నారు. అదేవిధంగా టీం పరంగా చూస్తే, ఇప్పుడు టీం పరంగా ఆడతాం కాబట్టి కబడ్డీ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్ కానీ ఇలాంటి టీం పరంగా 1,00,000 రూపాయల నగదు గోల్డ్ మెడల్. సెకండ్ ప్రైజ్ 75,000 రూపాయల నగదు సిల్వర్ మెడల్. మూడో ప్రైజ్గా 50,000 రూపాయలు దెన్ కాంస్య పథకం. మూడింటి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మన స్కూల్ నుంచి ఖచ్చితంగా పార్టిసిపేట్ అయ్యి రాష్ట్ర స్థాయిలో ఆల్రెడీ మీరు ఆడి ఉంటారు. సేమ్ అదే మోటివేషన్ తోటి ఆడి మన ఊరికి పేరు తీసుకొస్తారని అనుకుంటున్నాను. దీనికి మన రమేష్ సార్ కూడా సారా హెల్ప్ చేయాలి సార్ మీరు ఖచ్చితంగా. అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సీఎం కప్ క్రీడా పోటీలు జనవరి 17 నుండి 28 ఫిబ్రవరి వరకు నిర్వహించబడతాయి. ఇవి వివిధ లెవెల్ లోపల జనవరి 17 నుండి 28 ఫిబ్రవరి వరకు గ్రామ జీపీ లెవెల్లో, మండల్ లెవెల్, అలాగే నియోజకవర్గం వారీగా మరియు డిస్టిక్ లెవెల్లో ఈ పోటీలు నిర్వహించబడతాయి. పాల్గొనే అభ్యర్థులు తమ పేర్లను ఆన్లైన్ సైట్లో ఆధార్ కార్డు అండ్ ఫోటోతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరనైనది. మనం ఈ లింక్ ఏంటి అనేది మన జీపీ సెక్రటరీ గారు వాట్సాప్ లోపల వివరాలన్నీ పెట్టారు. అందులో చూడండి లింక్ ఏంటి అనేది. జీపీలో ఈ క్రీడా పోటీలు లెవెల్ లోపల ఈ రోజు నుండి 17వ తేదీ జనవరి 2026 నుంచి 22 జనవరి 2026 వరకు 6 రోజుల పాటుగా ఈ క్రీడలు అనేవి నిర్వహించబడతాయి. ఈ క్రీడలు ఏంటంటే అథ్లెటిక్స్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో అండ్ వాలీబాల్, యోగా. వీటిపైన మళ్ళొకసారి అథ్లెటిక్స్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అండ్ యోగా. ఇది మన జీపీ లెవెల్ లోపల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు 6 రోజుల పాటు జరుగుతాయి. ఇందులో విన్ అయిన వాళ్ళు వారి పేర్లను మనకు మండల్ లెవెల్కు పంపడం అనేది జరుగుతుంది, మండల స్థాయికి. ఇక మన క్లస్టర్ నేమ్ వచ్చేసి చౌట్పల్లి. మనకు క్లస్టర్ నేమ్ చౌట్పల్లి. దీనికి ఇన్ఛార్జ్ కె నగేష్ సార్ అని పీడి. క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో సెకండ్ ఎడిషన్ సీఎం కప్ను ఈరోజు కోనసముద్ర గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభం మన హై స్కూల్ నుంచి మన బస్టాండ్ వరకు ర్యాలీగా తీసి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, యువత కూడా క్రీడారంగంలో ముందుకు రావడానికి ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి. గేమ్స్ మన కోనసముద్ర యువత కానీ, పిల్లలు కానీ అందరూ కూడా ఉపయోగించుకొని ఈ క్రీడలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఈ గ్రామ స్థాయిలో మంచిగా ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో, అదేవిధంగా
అసెంబ్లీ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మన ఊరు పేరు నిలిచేలాగా మీరు పాల్గొంటారని ఆశిస్తున్నాను.